జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ని అయితే మాత్రం ములాఖత్ ద్వారా ఆయన్ని గుంటూరు జైల్లో పరామర్శించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం టీడీపీ నాయకులు ఒక్కొక్క నాయకుడు అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటిది. ఈ కోవలోనే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కూడా కొన్ని విమర్శలు అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, ఒకవేళ పులివెన్నెల్లో ఆయన పార్టీ బలోపేతానికి అవ్వచ్చు, లేకపోతే ఆయన పార్టీ వెన్నంటే ఉండి మరోపక్క ఆయనకు సన్నిహితుడిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి సేవలు అవ్వచ్చు. అభిషేక్ రెడ్డి అంటే ఆయన పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి అనమాట. ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో ఆయన కోమాలో ఉన్నాడు. 5 రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పక్క నందిగాం సురేష్ని పరామర్శించడానికి వచ్చాడు తప్ప ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు సహాయ సహకారాలు అందించినటువంటి అభిషేక్ రెడ్డిని ఎందుకు పరామర్శించలేదని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. మరోపక్క కోడికత్తి విషయం అప్పుడు జరిగినటువంటి గాయం ఏదైతే ఉందో దాని అప్పుడు కూడా సిటీ న్యూరో హాస్పిటల్లోనే జగన్మోహన్ రెడ్డి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అదే హాస్పిటల్లో తన దగ్గర బంధువు అయినటువంటి అభిషేక్ రెడ్డిని ఎందుకు పరామర్శించట్లేదు అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. మరి ఒక పక్క బంధువులందరూ కూడా వెళ్ళి పరామర్శిస్తుంటే ఆయన అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి అభిషేక్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడమే ఇప్పుడు పలు ప్రశ్నలకు కారణమవుతుందని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. మరి ఒక పక్క బంధువుల్ని సైతం పరామర్శించలేని పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి పార్టీ పరంగా తీవ్ర అంటే తెలుగుదేశం పార్టీపై విమర్శలు, తెలుగుదేశం పార్టీపై ధ్వంసం, మరోపక్క రాజధాని ధ్వంసం, ఇట్లాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి నీకైతే మాత్రం అవకాశం ఉంటుంది. సొంత బంధువు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పులివెందుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి అభిషేక్ రెడ్డిని ఎందుకు పరామర్శించలేకపోతున్నావు అనేది కొలికిపూడి ప్రశ్న. మరోపక్క రకరకాలైనటువంటి విధ్వంసాలు అవ్వచ్చు, లేకపోతే అప్పటికే వైసీపీ హయాంలో చేసినటువంటి విధ్వంసాలు అవ్వచ్చు, లేకపోతే సహకరించినటువంటి నాయకులకైతే నువ్వు అండదండలు ఇస్తావు కానీ కుటుంబ సభ్యులకు అండదండలు ఇవ్వా అనే విధంగా చెప్పడం. మరోపక్క బాబాయ్ హత్య కేసు అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా ఒక రాజకీయంగా చేసేటటువంటి ప్రయత్నం. అందుకే నందిగాం సురేష్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ సొంత అభిషేక్ రెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. మరోపక్క ఈ వ్యవహారంపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే అయితే మాత్రం ప్రశ్నించారు.